డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇటీవల డీలిమిటేషన్పై చర్చలు, వాదోపవాదాలు జరుగుతున్న నేపథ్యంలో అసలు ఈ డీలిమిటేషన్ పుట్టు పూర్వత్రాల గురించి మనతో చర్చించేందుకు ఉన్నారు మాజీ శాసన మండలి సభ్యులు, విశ్రాంత రాజనీతి శాస్త్ర అధ్యాపకులు కెఎస్ లక్ష్మణరావు గారు. ముందుగా వారిని స్వాగతిద్దాం. నమస్కారం లక్ష్మణరావు గారు. నమస్తే సార్. నియోజకవర్గాల పునర్విభజన, డీలిమిటేషన్, అసలు దీని గురించి ముందుగా మా కోసం తెలియచేయండి. మోరోవరు ఈ డీలిమిటేషన్ ప్రక్రియను భారతదేశంలో గత కొన్ని సంవత్సరాలుగా ఏ విధంగా నిర్వహిస్తున్నారు సార్? డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన లేక నియోజకవర్గాల పెంపుదల. ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే ఆధునిక రాజ్యాలలో ప్రజాస్వామ్యంలో చట్టసభలు ఉంటాయి. ఈ చట్టసభల్లో నియోజకవర్గాలు సంఖ్య ఉంటుంది. దాని పెంపుదల లేకపోతే అదే విధంగా ఉంచడం ఆయా దేశాల మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ఏలో 2 సభలు ఉన్నాయి. ఎగువ సభ పేరు సెనేట్. సెనేట్లో 100 మంది సభ్యులు ఉంటారు. 50 రాష్ట్రాలు, 50x2 100. గత 100 ఏళ్లుగా అదే సంఖ్య, ఏం మార్పు లేదు. అలాగే అమెరికాలో దిగువ సభ పేరు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, ప్రతినిధుల సభ. ఆ సభలో 435 మంది సభ్యులు ఉంటారు. 100 ఏళ్ల క్రితం 435, ఇప్పుడు కూడా 435. అంటే 100 ఏళ్ల క్రితం అమెరికా జనాభా 10 కోట్లు, ఇప్పుడు 33 కోట్లు. అంటే సంఖ్య ఏమీ మార్పు లేదు. అంటే వాళ్ళ రాజ్యాంగంలో ఆ విధంగా పొందుపరుచుకుంది. మన దేశానికి వచ్చేసరికి ఏం జరిగిందంటే రాజ్యాంగం ఎగువ సభ, రాజ్యసభ మనందరికీ తెలుసు. రాజ్యసభలో 250 సీట్లు పెట్టారు రాజ్యాంగ నిర్మాత. ఇప్పటికీ 250. అంటే ఈ 75 ఏళ్లలో కూడా దాంట్లో మార్పు ఏమీ లేదు. కాబట్టి అది యథాతథంగా ఉండిపోద్ది. మార్పల్లా ఎక్కడంటే మన రాజ్యాంగం ప్రకారం లోక్సభ అంటే ముఖ్యమైన సభ, దిగువ సభ, ప్రజలు ఎన్నుకునే సభ. లోక్సభలో రాజ్యాంగ నిర్మాతలు ఏం చెప్పారంటే భారతదేశంలో 10 ఏళ్లకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతాయి. మనందరికీ తెలుసు. అన్నీ చివర 1 అంకె వచ్చేయన్నీ జనాభా లెక్కలు. భారతదేశం 1901, 1911, 21, 31, 41, 51, 61, 71, 81, 91, 2001, 2011, 2021 జరగలేదు. కాబట్టి 10 ఏళ్లకు ఒకసారి జనాభా లెక్కలు జరిగినప్పుడల్లా డీలిమిటేషన్ జరగాలి. అంటే నియోజకవర్గాల పునర్విభజన కానీ పెంపుదల కానీ జరగాలని రాజ్యాంగ నిర్మాతలు చెప్పారు. దాని ప్రకారం మన భారతదేశంలో 1951 జనాభా లెక్కలు జరిగి లోక్సభలో డీలిమిటేషన్ జరిగింది. అప్పుడు లోక్సభ సభ్యుల సంఖ్య 494కు పెంచారు, 494. 1961లో రెండో జనాభా లెక్కలు, అంటే స్వాతంత్రం వచ్చాక రెండో జనాభా లెక్కలు జరిగినాయి. అప్పుడు డీలిమిటేషన్ జరిగి 494 ఉండే సభ్యుల సంఖ్యని 522కు పెంచారు అప్పుడు పరిస్థితులను బట్టి. మూడో డీలిమిటేషన్ 1971లో జరిగింది. 1971 జనాభా లెక్కల తర్వాత మూడో డీలిమిటేషన్ జరిగి 522 సభ్యుల్ని 543 మందికి పెంచారు ఇప్పుడున్న సంఖ్య. వాస్తవంగా ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్న లోక్సభలో 543 మంది సభ్యులు ఉన్నారు. ఈ 543 మందిలో యూపీ నుంచి 80 మంది ఉన్నారు, ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి 40 ఉన్నారు, రాజస్థాన్ నుంచి 25 ఉన్నారు. కొన్ని అంకెలు మీకు చెప్తున్నా. మధ్యప్రదేశ్ నుంచి 29 ఉన్నారు, తమిళనాడు నుంచి 39 ఉన్నారు,
కేరళ నుంచి 20 ఉన్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 42 ఉన్నారు, అలాగే కర్ణాటక నుంచి 28, ఇట్లా అన్ని రాష్ట్రాల నుంచి 543. 543 ఎప్పుడు ఫిక్స్ అయింది? 1971లో ఫిక్స్ అయింది. 71లో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ 543 కొనసాగుతుంది. అంటే తర్వాత జనాభా లెక్కలు జరిగినాయి, ఆ జనాభా లెక్కల ఆధారంగా పెంచలేదు. కనుక డీలిమిటేషన్ అంటే ఫస్ట్ మీరు అడిగిన ప్రశ్నకి నియోజకవర్గాల పునర్విభజన లేక నియోజకవర్గాల పెంపుదల అనేది. సరే, ఇప్పుడు మీరు చెప్పున్నారు గతంలో 3 పర్యాయాలు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఇది అంతకుముందు జరిగిన ప్రాసెస్, మనకు కొత్త ఏం కాదు. కానీ ఈ డీలిమిటేషన్పై ఇప్పుడు ఎందుకు చర్చ జరుగుతుంది, లేదా ఏ విధమైన వివాదం నెలకొని ఉందంటారు? ఏం జరిగిందంటే 1971 జనాభా లెక్కల తర్వాత జనాభా పెరుగుదలలో తారతమ్యాలు వచ్చింది. అందుకని ఇందిరాగాంధీ ఏం చేసిందంటే అవి జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేయకుండా ఒక 25 సంవత్సరాల పాటు 543 ఉంటాయి అని ఒక రాజ్యాంగ సవరణ చేసింది. ఓకే, ఒక 25 ఏళ్ళు. సరే, 2000 సంవత్సరం దాకా అయ్యే కొనసాగింది. ఎంత? 543. 2000 సంవత్సరం వచ్చేసింది. 2001 సంవత్సరంలో మళ్ళీ డీలిమిటేషన్ జరగాలి. అప్పుడు వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్, అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడ ముఖ్యమంత్రి, కరుణానిధి ఒక ముఖ్యమంత్రి. వీళ్ళు వాజ్పేయి దగ్గరికి వెళ్ళి మీరేం చేస్తారో మాకు తెలియదు, లోక్సభ సీట్ల సంఖ్య పెంచడానికి వీలు లేదని మళ్ళీ ఒత్తిడి తెచ్చారు. అప్పుడు వాజ్పేయి ప్రభుత్వం 84వ రాజ్యాంగ సవరణ చేసి 84వ రాజ్యాంగం 2026 దాకా ఈ సీట్లే ఉంటాయి. 2020 అంటే రేపు రాబోతుంది. అంటే అవి ఒక 25 ఏళ్ళు, ఈ ఒక 25 ఏళ్ళు, ఈ 543 కొనసాగుతుంది. ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఎందుకని ఇలా చేశారు? అటు ఇందిరాగాంధీ కానీ ఇటు ఇది ముఖ్యమైన పాయింట్ మనం తెలుసుకోవాల్సింది. ఎందుకు చేశారంటే 71, 81, 91, 2001 ఈ 40 ఏళ్లలో మనం చూస్తే జనాభా పెరుగుదలలో ఉత్తరాది రాష్ట్రాలకి దక్షిణాది రాష్ట్రాలకి చాలా వ్యత్యాసం వచ్చేసింది. ఉత్తరాది రాష్ట్రాలని బీమార్ స్టేట్స్ అంటారు, ముఖ్యంగా హిందీ రాష్ట్రాలు. బీమారు అంటే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. ఈ ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ 40-50 ఏళ్ళలో ఇప్పుడు కూడా నిజం చెప్పాలంటే జనాభా విపరీతంగా పెరిగింది. దానికి కారణం ఏంటంటే అక్కడ అభివృద్ధి తక్కువగా ఉండటం, అక్షరాస్యత తక్కువ ఉండటం, చదువు తక్కువగా ఉండటం. ఇవన్నీ తక్కువగా ఉన్న వాళ్ళు ఎక్కడైనా సరే కుటుంబ నియంత్రణ పద్ధతులు సక్రమంగా అమలు చేయకపోవటం, ఈ కారణాల వల్ల ఈ స్టేట్స్లో జనాభా విపరీతంగా పెరిగింది. ఇదే సమయంలో దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో అభివృద్ధి కొంత సాధించటం, కొంత అక్షరాస్యత పెరగటం. ఇప్పుడు కేరళ 100% అక్షరాస్యత మీకు తెలుసు. అట్లానే చదువు పెరగటం, వీటి వల్ల కుటుంబ నియంత్రణ పద్ధతులు అవి ప్రజలు బాగా అనుసరించారు. అందుకని ఇక్కడేమైంది, జనాభా కంట్రోల్ అయిపోయింది, ఇక్కడేమో జనాభా విపరీతంగా పెరిగిపోయింది. ఈ కారణాల వల్ల అప్పుడు వాజ్పేయి మీద ఒత్తిడి తెచ్చిన ఇంకోళ్ళ మీద ఈ వ్యత్యాసం వచ్చింది. ఇప్పుడు కనుక జనాభా ఆధారంగా డీలిమిటేషన్ జరిగితే అక్కడేమో సీట్లు బాగా పెరుగుతాయి, ఇక్కడేమో కంట్రోల్ అయిపోతాయి, తగ్గిపోతాయి సీట్లు అని చెప్పేసి వల్లనే అప్పుడు రాజ్యాంగ సవరణ. ఇప్పుడు సమస్య ఏంటంటే 2026లో అయిపోతుంది ఆ రాజ్యాంగ సవరణ. కాబట్టి 2026లో జనాభా ఆధారంగా డీలిమిటేషన్ జరగాలి. జరిగితే ఉత్తరాది రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాల మీద విపరీతమైన వ్యత్యాసం వచ్చేస్తుంది అనేటటువంటి ఆందోళన దేశంలో వ్యక్తం అవ్వబట్టే అనేక మంది దీని మీద చర్చ చేస్తున్నారు. మన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దీని మీద ఖచ్చితంగా 4 రోజుల క్రితం మీటింగ్ పెట్టి అనేక మంది ముఖ్యమంత్రులను పిలిచాడు. దానికి రేవంత్ రెడ్డి, లేకపోతే సిద్ధరామయ్య, లేకపోతే పినరాయి విజయన్, వీళ్ళే కాకుండా అనేక రాజకీయ పార్టీల నాయకులు కూడా హాజరయ్యారు. దేశంలో అనేక మంది మేధావులు, మొన్న గుంటూరు నగరానికి యోగేంద్ర యాదవ్ వచ్చాడు, ఆయన కూడా పెద్ద మేధావి, ఆయన కూడా డీలిమిటేషన్ మీద కూడా మాట్లాడటం జరిగింది. అందుకని డీలిమిటేషన్ మీద చర్చ జరగడానికి ఇది మెయిన్ రీజన్. సరే, ఇప్పుడు మీరు గతంలో 4 రోజుల క్రితం తమిళనాడు మన స్టాలిన్ గారు నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి మన రాష్ట్రం నుండి ఎలాంటి ప్రాతినిధ్యం వహించలేదు. దీనికి గల కారణం ఏమై ఉందంటారు? మరో విషయం, ఇప్పుడు మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఇది ఏంటంటే డీలిమిటేషన్కి సంబంధించిన విషయాన్ని మనం రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఇందాక చెప్పిన దాని ప్రకారం జరిగితే
ఉత్తరాది రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాల మధ్య రాజకీయ తారతమ్యం వచ్చేస్తుంది. ఉత్తరాది రాష్ట్రాలు రాజకీయంగా ఇప్పటికే ప్రాబల్యం కలిగి ఉన్నాయి, మీకు తెలుసు ఆ విషయం. ఈ ప్రాబల్యం మరింత పెరిగే అవకాశం. ఉదాహరణకి 2026లో ఇప్పుడు జనాభా ఆధారంగా కనుక డీలిమిటేషన్ జరిగితే మొత్తం లోక్సభ సీట్లు 543 ఉన్నాయి, 848కి పెరుగుతాయి, 848. అంటే ఇప్పుడు ఒక అంచనా ప్రకారం సుమారు 300 పైచీలకు పెరుగుతాయి. కొత్త లోక్సభ భవనం కూడా దానికి అనుగుణంగానే కట్టినట్టు గుర్తు నాకు. 840 ఉన్నాయి అందులో సీట్లు. ఓకే, యూపీలో 80 ఉన్న సీట్లు 128 అవుతాయి, అంటే 48 సీట్లు పెరుగుతాయి. బీహార్లో 40 ఉన్న సీట్లు 70 అవుతాయి, 30 పెరుగుతాయి. రాజస్థాన్లో 25 ఉన్న సీట్లు 44 అవుతాయి. కేరళలో 20 ఉన్న సీట్లు 19 అవుతాయి. కేరళ తగ్గుతాయి. అంటే అలాగే తమిళనాడులో 39, 44 అవుతాయి, ఒక 5 సీట్లు పెరుగుతాయి. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు ఏమడుగుతున్నాయి అంటే, మొన్న స్టాలిన్ మీటింగ్లో కూడా మేము ఎంతో అభివృద్ధిని సాధించి జీడిపిలో 36% తెచ్చుకుంటా కుటుంబ నియంత్రణ పద్ధతులు అనుసరించి జనాభాని మేము అరికడితే మాకు ఇచ్చే బహుమతి ఇదే అని చెప్పి అడుగుతుంది. అందుకనే స్టాలిన్ పెట్టి వీళ్ళందరినీ పిలిచాడు, మన రాష్ట్రం వాళ్ళని కూడా పిలిచాడు. కానీ మన రాష్ట్రంలో చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి అన్నమాట. ఇక్కడ ఇప్పుడు అధికార పార్టీ కూటమి అంటే బీజేపీ, జనసేన, మూడోది తెలుగుదేశం, ప్రతిపక్షం అంటే వైసీపీ. వీళ్ళు సరే బీజేపీ కూటమిలో ఉన్నారు, వీళ్ళు స్పందించలేదు, మీటింగ్కి వెళ్ళలేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా స్పందించలేదు. మన రాష్ట్రానికి కూడా నష్టమే కదా. మన రాష్ట్రంలో 42 సీట్లు ఉన్నాయి ఉమ్మడి రాష్ట్రంలో, మీకు తెలుసు. 42, 47, 48 అవుతాయి తప్పితే అక్కడ సరిగ్గా పెరగవు. అంటే మన వాళ్ళ రంది ఎంతసేపు ఏంటంటే శాసనసభ సీట్లు పెరిగితే చాలు. అంటే శాసనసభకు కూడా ఏమవుతుందంటే మన ఆంధ్రప్రదేశ్లో 175 సీట్లు 225 అవుతాయి. మాకు ఆ 50 పెరిగితే చాలు, అక్కడ ఏమైపోతే మాకు ఎందుకు అనుకుంటున్నారు తప్పితే దేశం విస్తృతమైన ప్రయోజనాల దృష్ట్యా ఈ ఉత్తరాది దక్షిణాది ఈ క్లీవేజ్ పెరిగింది అనుకోండి, అది దేశ సమైక్యతకే భంగకరం. ఆ రూపంలో ఆలోచించి చేయాలి. ఒకవేళ ఈ మీటింగ్కి వెళ్తారా వెళ్ళలేదా అనేది పాయింట్ కాదు. అసలు దీని మీద మీ స్టాండ్ ఏంటి, స్టాండ్ ఏంటి అన్నప్పుడు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారికి మేము విజయవాడలో మీటింగ్లో మనం సజెస్ట్ చేసింది ఏంటంటే, అది చేస్తాడని కాదు, ఒక అఖిలపక్ష సమావేశాన్ని పిలిచి అన్ని రాజకీయ పార్టీలు, బీజేపీ ఉంటుంది, జనసేన ఉంటుంది, తెలుగుదేశం, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ అన్ని జాతీయ పార్టీలే కదా, లేదా బీఎస్పీ, ఈ పార్టీలన్నింటినీ పిలిచి వీళ్ళతో చర్చించి అవసరమైతే ఢిల్లీ వెళ్ళి రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత మీకు ఉంది అని ఆ రోజు వాజ్పేయికి చెప్పారు కదా. మరి మోడీకి చెప్పడానికి ఏంది? అదే పార్టీ కదా. అవును సార్, అది కరెక్ట్ కాదు. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మీరు చెప్పారు సార్, రాష్ట్రంలో ఒక విచిత్రకరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే సార్, అధికార ప్రతిపక్షాలతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వానికి 100% మద్దతు లభిస్తున్న ఏకైక రాష్ట్రం నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్. మనం రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా చూసాం కదా. అవును సార్, ద్రౌపది ముర్ము గారు ఎన్నికైనప్పుడు ఆవిడతో ప్రతిపక్షం తరఫున ఎవరో పోటీ చేశారు, యశ్వంత్ సిన్హా ఎవరో. ఇక్కడ అధికార పక్షం ఏ రాష్ట్రంలోనూ 100% ఓట్లు రాలా. ఇక్కడ బీజేపీకి ఒక ఓటు లేకుండా 100% ఓట్లు వచ్చిన ఏకైక రాష్ట్రం అనమాట. అధికార పక్షమైన ప్రతిపక్షమైన ఇక్కడ ఏకపక్షమే. సార్, మరో విషయం సార్, ఇంతకుముందు మీరు అన్నారు సార్, సమాఖ్య స్ఫూర్తికి ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఏ విధంగా విఘాతం కలిగిస్తుంది సార్? ఇప్పుడు సమాఖ్య అంటే ఇంగ్లీష్లో ఫెడరలిజం. భారతదేశం ఒక ఫెడరల్ స్టేట్ అంటే అర్థం ఏంటంటే కేంద్రం అధికారాలు కేంద్రానికి ఉండాలి, రాష్ట్రాల అధికారాలు రాష్ట్రాలకు ఉండాలి, రాష్ట్రాల హక్కులు కాపాడబడాలి, అన్ని రాష్ట్రాలని కేంద్రం సమానంగా చూడాలి. ఇది ఫెడరలిజం యొక్క సూత్రాలు. కేంద్రం హక్కులు కేంద్రంకు ఉంటాయి, రాష్ట్రాల హక్కులు రాష్ట్రాలకు ఉంటాయి, రాష్ట్రాల అధికారులు రాష్ట్రాలకు ఉండాలి. అదే సమయంలో అన్ని రాష్ట్రాలని సమానంగా చూడాలి. అంటే నిధులు కేటాయింపులో కానీ ఇటన్నిటిలో కానీ అలా చూడటం లేదనేది మనకు తెలిసిన వాస్తవం. ఇప్పుడు ఈ డీలిమిటేషన్ ఇలా జరిగితే ఏమవుతుందంటే కొన్ని రాష్ట్రాల యొక్క హక్కులకు భంగం జరుగుతుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి. దక్షిణాది రాష్ట్రాల హక్కులకి భంగం జరుగుతుంది. ఇప్పుడు డీలిమిటేషనే కాదు, ఆర్థికపరమైన నిధులు కేటాయింపులో కూడా దక్షిణాది రాష్ట్రాలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఆర్థిక సంఘాలు జనాభా ఆధారంగా నిధులు కేటాయిస్తాయి. ప్రధాన 14-15 ఆర్థిక సంఘాలు జనాభా ఆధారంగా నిధులు కేటాయిస్తే ఏం జరుగుతుంది? ఉత్తరాది రాష్ట్రాల్లో ఇందాక చెప్పాను, జనాభా విపరీతంగా పెరిగింది, అక్కడికి ఎక్కువ నిధులు వెళ్తాయి, ఇక్కడ తక్కువ నిధులు వస్తాయి.
కాబట్టి ఈ ప్రమాణాలు మార్చి ఈ రాష్ట్రాల కాబట్టి ఇక్కడ సమాఖ్య స్ఫూర్తికి భంగకరం అంటే ఏంటంటే కొన్ని రాష్ట్రాలు నష్టపోతాయి రాజకీయంగా డీలిమిటేషన్ వల్ల. ఆ నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. అది సార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పరిషత్తులో ప్రస్తావించినట్టుగా ఒక వ్యక్తి ఒకే ఓటు ఒకే విలువ అనే సూత్రాన్ని ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఏ మేరకు ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందంటారు సార్? రాజ్యాంగంలో డాక్టర్ అంబేద్కర్ స్పష్టంగా చెప్పాడు, ఒక వ్యక్తి ఒక ఓటు ఒక విలువ, అదే మనని కాపాడుద్ది అని చెప్పాడు. వాస్తవంగా కూడా ఈరోజు ఓటు ఉండబట్టే కనీసం ఎన్నికల సమయంలో అయినా సాధారణ ప్రజల దగ్గరికి, పేదవాడి దగ్గరికి, మురికివాడల్లోకి, గుడిసెల్లో కూడా రాజకీయ నాయకులు వెళ్ళి ఓట్లు అడుగుతున్నారు. లేకపోతే ఈ మాత్రం గౌరవం కూడా ప్రజలకి ఉండేది కాదు. సరే, ఓటు గెలిచాక ఏం చేస్తున్నారు అది వేరే చర్చ. కానీ కనీసం ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతులు పట్టుకుని బతిమలాడాల్సి వస్తుంది ఎలక్షన్ టైం. కేవలం కారణం ఏంటి? ఓటు ఉండబట్టి. కాబట్టి డాక్టర్ అంబేద్కర్ ఏమన్నాడంటే ఒక వ్యక్తి ఒక ఓటు ఒక విలువ అనేది ప్రజాస్వామ్యానికి ప్రాణసూత్రం అన్నాడు. అయితే ఈ డీలిమిటేషన్ వల్ల జరిగేటటువంటి ఒక ప్రక్రియలో ఒక నష్టం ఏంటంటే ఇప్పుడు చాలామంది మొన్న స్టాలిన్ మీటింగ్లో కూడా వాళ్ళు ఒక తీర్మానం చేశారు. ఆ తీర్మానం ఏంటంటే ఈ 543 సీట్లే ఉండేలాగా మళ్ళోసారి రాజ్యాంగ సవరణ చేసేయండి అన్నారు. రెండోసారి చేశారు కదా, 3వ 10. కానీ ఇది కరెక్ట్ కాదు, ఇది ఒక ఓటు ఒక విలువ, దీనికి భంగకరమైన నా అభిప్రాయం. కారణం ఏంటంటే రాజ్యాంగ నిర్మాతలు ఒక లోక్సభ స్థానంలో 5 నుంచి 7.5 లక్షల మంది ఓటర్లు ఉండాలి అని ఆశించారు. 5 to 7.5 lakhs ఇది రాజ్యాంగ పరిషత్తులో అని చెప్పారు. అంటే ఒక లోక్సభ సీటులో 5 నుంచి 7 మ్యాక్సిమం 10 లక్షలు. కానీ ఇప్పుడు ఏమైంది, గత 50 ఏళ్ళుగా డీలిమిటేషన్ జరగకపోవటం వల్ల కొన్ని నియోజకవర్గాల్లో 30 లక్షలు ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ దగ్గర మల్కాజ్గిరి అని ఒక కాన్స్టిట్యూన్సీ పెద్ద నియోజకవర్గం 34 లక్షల ఓటర్లు ఉన్నారు. 34 లక్షలు. అనేక నియోజకవర్గాల్లో 30 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. నిజంగా మాట్లాడితే 30 లక్షల మంది ఓటర్లకి ఒక ఎంపీ అంటే ఒక లోక్సభ సభ్యుడు ఏ విధంగా ప్రాతినిధ్యం వహిస్తాడు? అతని ఓటుకి విలువే ఉంటుంది. కాబట్టి నేనేమంటానంటే ఒక ఓటు ఒక విలువ రాజ్యాంగ నిర్మాతలు ఆశించాలంటే 543కి పరిమితం చేయడం కరెక్ట్ కాదు, అవి పెంచాల్సిందే నా అభిప్రాయమే. నేనే కాదు, చాలామంది అభిప్రాయపడుతుంది. 543ని యథాతథంగా ఉంచకుండా ఇప్పుడు ఖచ్చితంగా పెంచాలి. అది 848 కావచ్చు, లేకపోతే 2 అటు ఇటు పెంచాలనేది. అలా పెంచితేనే ఒక ఓటు ఒక విలువ ఒక హక్కు అనేది ఉంటుంది అనేది మన అభిప్రాయం. సార్, ఇప్పుడు మీరు పెంచడం సబబే అంటున్నారు సార్. కాకపోతే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ముందు చాలా సమస్యలు ఉన్నాయి మన ముందు. ఇప్పుడు మీరు ప్రస్తావించారు సార్, ఇవి పెంచుతూనే ఈ సమస్యలకు మన ముందున్న సమస్యలకు పరిష్కార మార్గం ఏమని మీరు భావిస్తున్నారు సార్? ఏ ప్రామాణికంగా ఈ సీట్ల పెంపుదల ఉంటే బాగుండని మీరు భావిస్తున్నారు సార్? నేను కాదు, చాలామంది రాజ్యాంగ నిపుణులు చాలామంది చెప్పింది నేను చెప్తున్నాను, నా అభిప్రాయం కూడా. 543కి పరిమితం చేస్తూ మరో డీలిమిటేషన్ ప్రక్రియని నిలుపుదల చేయడం కరెక్ట్ కాదు రాజ్యాంగ సవరణ చేసి. ఎందుకంటే అది ఒక ఓటు ఒక విలువకి భంగకరం. కాబట్టి ఇప్పుడు చాలామంది రాజ్యాంగ నిపుణులు సజెస్ట్ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు పెంచండి 848 అవుద్దని చెప్తున్నారు. కానీ ఆ పెంచినటువంటి సీట్లు వివిధ రాష్ట్రాలకి జనాభా ఆధారంగా ఇవ్వద్దు. అర్థమైంది ఇప్పుడు పాయింట్. జనాభా ఆధారంగా ఇస్తే మళ్ళీ ఇందాక నేను చెప్పిన ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి అన్యాయం. జనాభా ఆధారంగా ఇవ్వకుండా పెంచినటువంటి సీట్లలో ఇప్పుడు దానికి నిష్పత్తి అంటాం మనం, రేషియో, ప్రోరాటా బేసిస్లో ఉదాహరణకి 543కి తమిళనాడుకి 39 ఉన్నాయి. కరెక్ట్. 845 అయితే తమిళనాడుకి ఎన్ని? ఆ ప్రొపోర్షనేట్గా పెరగాలి. 543కి 39, 848కి ఎన్ని? ముందు పెంచే సీట్ల సంఖ్యను ఫిక్స్ చేసేయాలి. ఫిక్స్ చేసి 848 అనుకుంటే 543కి 39 కాబట్టి 848కి తమిళనాడుకి 60 వస్తాయి. మేము లెక్కేసాం. ఎక్సలెంట్. అట్లాగే 543కి కేరళకి 20, 848కి ఎన్ని? ఆ రేషియోలో ప్రోరాటా రేషియోలో లెక్కేసుకుంటూ వెళ్తే అన్ని రాష్ట్రాలకి న్యాయం జరుగుద్ది అనేది కొంతమంది రాజ్యాంగ నిపుణులు, కపిల్ సిబాలు ఇలాంటి వాళ్ళందరూ కూడా చెప్తుంది అది. అందుకని ఏళ్ల తరబడి ఆల్రెడీ 50 ఏళ్ళు డీలిమిటేషన్ జరగల.
మరోసారి మరో 25 ఏళ్ళు ఇదే సంఖ్య అంటే మనకి యోగేంద్ర యాదవ్ కూడా మీరు కూడా ఉన్నారు ఆ మీటింగ్లో, ఆయన కూడా 543 ఫిక్స్ చేసేయమంటున్నాడు. సరే ఆయన అభిప్రాయం అది. నాకున్న అభిప్రాయం ఏంటంటే విశాలమైన దేశం ఇది, 140 కోట్ల జనాభా ఉన్న దేశం, పెంచండి 848 చేయండి. కానీ ఆ పెంచినటువంటి సీటుల్ని గతంలో 543కు ఉన్నటువంటి సీట్ల సంఖ్యను లెక్కేసి 848లో ఎంత రేషియో వస్తుందో లెక్కేసి అప్పుడు ఏ స్టేట్కి అన్యాయం జరగదు, ఆయా రాష్ట్రాలకి ఉన్న సీట్ల సంఖ్యకు అనుగుణంగా పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలా చేస్తే బాగుంటుంది అనేది కొంతమంది రాజ్యాంగ నిపుణులు భావిస్తున్నారు, నేను కూడా అదే విధంగా భావిస్తాను. సరే, ఇప్పుడు ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఇప్పుడు మీరు దిగువ సభకు సంబంధించింది సార్. ఎగువ సభకి ఇప్పుడు ఉన్న ప్రాతినిధ్యం అంతమంది ఉంటారు సార్, అదేమన్నా పెరిగే అవకాశం? అదేం పెరగదు. అసలు ఎగువ సభ రాజ్యాంగ నిర్మాతలు ఒకటే చెప్పారు, 250 మంది సభ్యులను పెట్టారు. 238 మంది శాసనసభ్యుల చేత ఎన్నుకోబడతారు. రాజ్యసభ సభ్యులు శాసనసభ్యుల చేత ఎన్నుకోబడతారు. మిగిలిన 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు వివిధ రంగాల నుంచి. వాళ్ళు ఏం చెప్పారంటే దీనికి ఏమి డీలిమిటేషన్ లేదు, ఎన్నేళ్ళైనా ఇదే కంటిన్యూ అవుద్ది. కాబట్టి రాజ్యసభలో ఇదే సంఖ్య కొనసాగుద్ది 250. లోక్సభలో మాత్రం డీలిమిటేషను ఈ పద్ధతిలో చేస్తే జనాభా ఆధారంగా కాకుండా ఇప్పుడు నిష్పత్తి ఆధారంగా చేసినట్లయితే అన్ని రాష్ట్రాలకి న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది అనేది చాలామంది నిపుణులు చెప్తున్న అంశం. నాకున్నటువంటి వ్యక్తిగతమైన అభిప్రాయం కూడా అది. సార్, మరొక అంశం కూడా పరిగణలోకి తీసుకుంటే ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు అమెరికా ఉంది సార్, వాళ్ళ సెనెట్లో ఒక్కొక్క రాష్ట్రం నుంచి 2 ప్రతినిధులు చొప్పున సమప్రాతినిధ్యం, అదేవిధంగా మన దేశం నుంచి కూడా అట్లా సమప్రాతినిధ్యం తీసుకునే అవకాశం ఇక్కడ ఈ పరిస్థితులు దానికి అనుకూలంగా ఉంటాయా సార్? అంటే అమెరికా చరిత్ర వేరు, ఆ దేశం ఏర్పడిన తీరు వేరు. అమెరికా ఏర్పడిన తీరే చాలా విచిత్రంగా ఉంటుంది అన్నమాట. అంటే అమెరికా ఏంటంటే 1776లో విప్లవం జరిగినప్పుడు 13 రాష్ట్రాలే, అసలు అమెరికాలో 13 రాష్ట్రాలే 76లో, ఇప్పుడు 50 రాష్ట్రాలు. మిగిలిన 37 రాష్ట్రాలు కూడా ఒక్కొక్కటే వచ్చి చేరి నాకు కూడా సమాన ప్రాతినిధ్యం ఉంటేనే చేరతాను అన్నప్పుడు వాళ్ళకు కూడా నువ్వు పెద్దోడు అయినా చిన్నోడు అయినా 2 అన్నమాట అది ఆ దేశ చరిత్ర అది. కానీ మన దేశ చరిత్ర వేరు. మనకి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాన్ని లేకపోతే సిక్కిం లాంటి రాష్ట్రాన్ని ఒకేలాగా ఎలా చేయగలుగుతాం మనం? గాట్ యువర్ పాయింట్స్. ధన్యవాదాలు సార్. డీలిమిటేషన్ ప్రక్రియపై ఉన్నటువంటి ఎన్నో అనుమానాలని, అపోహల్ని, పరిష్కార మార్గాల్ని ఇంత చక్కగా వివరంగా వివరించినందుకు గాను మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.